ఇప్పుడు మీకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా వైసీపీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా దమ్ముంటే వెళ్ళిపోమని రిజైన్ చేసి వెళ్ళలేదు కదా. ఆటలో అడ్డంకాయ నేను చెప్పాను, ఆటలో అడ్డంలో బుడ్డంకాయ ఆడంతే. నేను చెప్పండి, అతను ఒక ద్రోహి అండి. ఎందుకంటే రాజోల నుంచి నెగ్గించిన దాంట్లో ఒక కమ్యూనల్గా 800 రూపాయలు కూలి పని చేసుకున్నాడు కూడా ఆ పార్టీకి చందాలు ఇచ్చి అతను నెగ్గించారండి. ఈ బిలీవర్ నాకు తెలుసు ఆ కాన్స్టిట్యున్సీ గురించి. నెగ్గిన తర్వాత ఆ రంగా బిహేవ్ చేసిన ఏమంటారండి ఎవడైనా? కాబట్టి అతను ఉండాలి. దమ్ముంటే రాపాక వరప్రసాద్కి దమ్ముంటే జనసేన పార్టీ రిజైన్ చేసి వైసీపీలోకి వెళ్ళిపోమనండి. మీరు వెళ్ళిపోయారని మీరు అంటారు, ఆడ వెళ్ళలేదు మా పార్టీని అడ్డం పెట్టుకుని ఉన్నానని మేము అంటాం. ఆయన కూడా నేను అసెంబ్లీ సమావేశాల్లో క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు కనీసం మీ పార్టీ మీకు తెలుసండి, 3వ రకం మనుషులు ఉంటారు. మనం మన జెండర్స్, మన మగోళ్ళు అండి, ఆడవాళ్ళు ఉంటారు. 3వ రకం మనుషులు కూడా భగవంతుడు సృష్టించాడు. ఆ టైప్ మనుషులు ఏం మాట్లాడతారండి? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అందం అలా ఉంటుంది, నా జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇది స్టార్ అది ఇది అని చెప్తారు. లేదా ఆవిడ ఉండవలసి ఇదో చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళి కొట్టుకుంటే గుండె జగన్ అని కొట్టుకుంటుందని ఒకడేమో తాళాలు వేసేసి ఆయన చూడండి. స్పీకర్ హోదాలో ఎవరన్నా చూసారు మీరు? చరిత్రలో స్పీకర్ హోదాలో యథా ధర్మస్య అక్కడ ఎప్పుడైతే తప్పు జరుగుతూ ఉంటుందో అక్కడ వచ్చి భగవంతుడు జగన్మోహన్ రెడ్డి అంటే అసలు కృష్ణుడు ఏంటి, వీళ్ళ భాగవతం ఏంటో నాకేం అర్థం అవుతలేదు. అలాంటి పరిస్థితి రాష్ట్రం ఉంది. కాబట్టి అతను అసలు రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి గురించి టైం వేస్ట్. మీ ఆడియోలో కూడా దాన్ని వీలున్నంత వరకు దాన్ని తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే నా భావన కాదు అది. ఏ జన సైనికుడైనా అతని గురించి మాట్లాడి మాట ఇదే మాట్లాడు. మాకేం ఇబ్బంది లేదు. నాకా అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమంటే మాట్లాడదు. మీరు ఎవరి గురించి మాట్లాడమంటారు మాకేం ఇబ్బందులు ఉండవు. ఏదండి ఆ వీడియోలో కూడా తగ్గించుకోమన్నారు కదా, దానివల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుతుందని? ఎందుకంటే టైం వేస్ట్ కదా. ప్రజలు ఎన్నేళ్ళు చూస్తారు? ఇప్పుడు చెయ్యదవా నన్ను తిడతా ఉంటారు. ఎన్నిసార్లు చూస్తారు ప్రజలు? అది ఎప్పుడు అందులో ఉన్న కాన్స్టిట్యున్సీలోనండి. మీరు పెళ్లికి రావద్దు ఎమ్మెల్యే గారు బోర్డులు పెడుతుంటే ఎవరికి విలువ ఉంటుందండి? ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించి మీడియాలో కానీ నేను కానీ మాట్లాడితే దానివల్ల లోకువే కదా. నేను అంటాను, అతనికి దమ్ముంటే జనసేన పార్టీ రిజైన్ చేసి వైసీపీ పార్టీలో చేరమనండి. మేము ఎమ్మెల్యేగా రిజైన్ చేయమంటలా. అతను దమ్ముంటే మళ్ళీ స్ట్రైట్కి వచ్చి మీరు అడిగారు, స్ట్రైట్కి వచ్చి నేను చెప్తున్నాను, అతను దమ్ముంటే వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోమనండి. ఇంకా అంతకు మించి మనం మాట్లాడుకుంటే వేస్ట్. ఇప్పుడు మీ ఎమ్మెల్యేని వైసీపీ వాళ్ళు తీసుకున్నారు, దగ్గర చేర తీశారు. అలాగే గతంలో వైసీపీ ఎమ్మెల్యేని తెలుగుదేశం చేర తీశారు. అండి ఈ రకంగా పార్టీ ఫిరాయింపుల్ని అసలు మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఓకే, అమ్మకే బాబు పుట్టినోడు ఎవడన్నా ఉంటే అంటే ఒక జెండాలో నెగ్గి ఇంకో జెండాలోకి వెళ్ళిపోవడం, రిజైన్ చేసి ఇంకో వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. డెఫినెట్గా ఖండిస్తాం. దాంట్లో ఏమి ఒక రాపాక వరప్రసాద్ గురించి మాట్లాడతాను నేను. ఎవడైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నెగ్గి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినా, అదే తెలుగుదేశంలో నెగ్గి దాంట్లోకి వెళ్ళిపోయినా, లేకపోతే ఇంకొక పార్టీ బీజేపీలో నెగ్గి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయినా అది పూర్తిగా తప్పు. ఖచ్చితంగా మీరు ఏ పార్టీలో నెగ్గితే ఆ పార్టీకి 5 సంవత్సరాలు ఆ పార్టీ జెండా నమ్మి ఓట్లేశారు. కాబట్టి దానికి మనం విశ్వాసంగా ఉండడం అనేది మానవ ధర్మం.